డాక్టర్ గారు, జనగాం నుండి రాధ ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 7 సంవత్సరాలు. కొన్ని విషయాల్లో వాడి పరిస్థితి చూస్తే ఆందోళన వేస్తోంది. ఒక్కడే బాబు అని గారాబంగా పెంచాము. అయితే ప్రతి చిన్న విషయానికి వాడికి కోపం పెరిగిపోతోంది. ఆ సమయంలో ఎవరిని ఏమీ అనడు. తనంతాను గాయపరుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. గోడకు తలను కొట్టుకోవడం, ముఖాన్ని రక్కుకోవడం, ఒంటిమీద గాయాలు చేసుకోవడం లాంటివి చేస్తున్నాడు. ఇదేమైనా సమస్య? పరిష్కారం ఏంటో తెలియజేయగలరని అడుగుతున్నారు. రాధగారు, ఎస్, ముద్దు చేయటం ఎంత ముఖ్యం. ముద్దు చేసి వాళ్ళని గారం చేసి వాళ్ళకి ఆలనా పాలన చూస్తూ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పెంచడం చాలా చాలా ఇంపార్టెంటే. కానీ అడిగినవన్నీ ఇవ్వటం అది కరెక్ట్ కాదు. అడిగినప్పుడు వాళ్ళకి అవగాహన పెంచాలి. ఫలానా వస్తువు మంచిదా కాదా అని వాళ్ళకి అవగాహన పెంచాలి. ప్లస్ ఒక క్రమశిక్షణ ఉండాలి. అంటే ఒక పద్ధతి పెట్టుకోవాలి. మీరు అడిగినవన్నీ ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బందులు కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఏం చేయాలి మనం అన్నది వాళ్ళకి ఒక అవగాహన పెంచుకోవాలి. అంటే ఒక తల్లి తండ్రి పిల్లలతో కూర్చొని ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని మనం చెప్పినప్పుడు ఎప్పుడు చెప్తాం? వాళ్ళు మారాన్ చేసినప్పుడు కానీ, వాళ్ళు పేచి పెట్టినప్పుడు కానీ, మీరు అన్నట్టు తల బాదుకొని లేకపోతే ఒళ్ళంతా రక్కేసుకుని అలా చేసినప్పుడు చాలా క్వైట్గా ఆ సిచ్యువేషన్ని సాఫెన్ చేసేటట్టు ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం అర్థం చెప్పాలంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని లుక్ దెమ్ ఇన్ ది ఐ, వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూసి వాళ్ళకి అర్థం చెప్పాలి. అంటే ఆ కోపం ఉన్నప్పుడు కాకుండా కోపం లేనప్పుడు కూర్చోబెట్టి వాళ్ళకి అర్థం చెప్పి ఇది విషయం అని చెప్పాలి. ఈ సైకలాజికల్ బిహేవియర్ వాళ్ళని అందులోంచి మనం బయటకు వచ్చేటట్టు చేయాలంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. చిన్నపిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు అప్పుడు ఇబ్బంది రాకుండా ఉంటుంది.